ఇది కాదు సార్, బ్రాహ్మణ సమాజానికి మీకు ముందు పెట్టి తర్వాత డయాస్ పైన ఉన్న వాళ్ళకి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు. అందరూ చెప్పేది వినేది ఓపిస్తారు సార్. ఈరోజు ఈ గుంటూరు పట్టణంలో మనము ఆత్మ గౌరవ సభ గుడి వదిలేసిన వీలు కాదు, గుడి వదిలేసిన వీలు కాదు. అర్చకులు పురోహితులైతే ఈ బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఐవీఆర్ కృష్ణ గారు జరిగినటువంటి ఎపిసోడ్ని ప్రతి ఒక్కరు కూడా మనస్తాపం చెందారు. ఆ క్రమంలోనే ఈరోజు అందరం కూర్చొని నిర్ణయం చేసుకొని రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద చూస్తున్నాం. ఇది అందరం కూడా సంఘటితంగా ముందుకు వెళ్ళాలి, పార్టీలకు అతీతంగా సంఘటితం కావాలి అనేటువంటి దాని మీద డిసెంబర్లో 1,00,000 మందితో ఒక మహాసభ జరిపేటువంటి దానికి నిర్ణయించని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గుంటూరులోనే 1,00,000 మందితో అందరూ నా ఆధ్వర్యంలోనే నా అధ్యక్షతని 1,00,000 మందితో సభ జరపడానికి నిర్ణయించాం. దీనికి ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. ఈరోజు మీరు చూశారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా దీంట్లో బ్రాహ్మణుడు వాళ్ళు అనేక రకమైనటువంటి పొజిషన్లో ఈ బాధలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం తప్పించి ఎవరిని కించపరచాలనో ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలనో వేరే ఉద్దేశం ఏంటి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయ పార్టీలు రాజకీయ ఉపన్యాసాలు చేసే సభ కాదు ఇది. రాజకీయం గురించి మాట్లాడడానికి రాలేదు ఇక్కడ. అందరం ఏకం కావాలి, అందరం కూడా సంఘటితంగా ముందుకు వెళ్దాం. ఎవరికి అవమానం జరిగినా మనకు అవమానం జరిగినట్టుగా భావిద్దాం. తప్పకుండా ఒకరికొకళ్ళు సపోర్ట్గా ఉందాం అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ధన్యవాదాలు. పర్టికులర్ డేట్ ఫిక్స్ కలదు కానీ సమ్ టైమ్ ఇన్ డిసెంబర్, మోస్ట్లీ 3rd వీక్ ఆఫ్ డిసెంబర్ ఉండొచ్చు. ఎందుకంటే దీంట్లో చిన్నజీఆర్ స్వామి గారు, గణపతి సచ్చిదానంద స్వామి గారు, మన స్వరూపానంద సరస్వతి వీరందరూ కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళందరికీ అనుకూలం డేట్ తీసుకుని వస్తుంది కాబట్టి సుమారుగా 3వ వారంలో ఉండొచ్చు. నుంచి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్గా చైర్మన్గా పనిచేసినటువంటి, అలాగే చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారిని ఆకస్మికంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఉద్దేశంతో ఈ రోజున గుంటూరులో ఆత్మగౌరవ సభను పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనేక విషయాలు ఈ సభలో చర్చించడం జరుగుతుంది. ఎలా ఉండేదంటే సంక్షేమం గత 10 సంవత్సరాల్లో రాజశేఖర్ గారి దగ్గర నుంచి కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో ఒక 10,000 కోట్లు ఆరోగ్యానికి, విద్యకి, హౌసింగ్కి అన్నీ ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కొద్దిగా నిధులు ఇచ్చి మేమే కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము అని గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీని మూలంగా మంచి బదులు సమాజంలో కులాల కార్పొరేషన్లు, కులాల కుంపట్లు రగిలిపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రంగా కనపడుతూ ఉంది. పైగా కృష్ణారావు గారిని తొలగించడం కూడా ఏకపక్ష నిర్ణయం. ఆయన సామాజిక వర్గానికి సేవ చేయాలి, విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అని చెప్పిన ఒక ఆలోచన చేసి ఆయన ప్రభుత్వంతో మాట్లాడితే ఏం తప్పు చేశారని చెప్పి ఆయన్ని మీరు తొలగించడం జరిగింది అర్ధరాత్రి పూట. పైగా ఆయన మీద రకరకాలైనటువంటి ఇతర కులాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, మంత్రులతో మాట్లాడించడం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చేస్తూ ఉన్నారు. మనకు అది స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇది వైజాగ్లో ఒక సభ పెట్టాలని ఒక ప్రపోజల్ ఉంది, రాయలసీమలో ఒక సభ పెట్టాలని ఆలోచన ఉంది. 2-3 జిల్లాలు కలిపి ఒక సభ పెట్టి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సమాయత్తం అవడం కోసం ఈరోజు సభ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా 2019లో ఏర్పడేటటువంటి ప్రభుత్వము ఈ సామాజిక వర్గ సంక్షేమానికి
పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండే విధంగా ఎవరు వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా ఈ సంక్షేమానికి కట్టుబడటం కోసమే ఒక ఆలోచన చేస్తున్నాం ఇప్పటి నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ కృష్ణారావు గారినే కాదు, అంత క్రితం ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ని కూడా అకస్మాత్తుగా తొలగించేసి దమ్మాలపాటి శ్రీనివాస్ అని చెప్పని ఒక ఆయన తీసుకురావడం జరిగింది. ఇట్లాగా రకరకాలైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ వ్యతిరేక కార్యకలాపాలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నారు. దానికి నిరసనగా, దానికి వ్యతిరేకంగానే ఈ రోజున అందరూ కూడా గళమెత్తడం జరిగింది. ఈరోజు చూడండి, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉదయం నుంచి సభ ఏం జరుగుతుందని చెప్పని ఉత్కంఠతో చూడటము, కార్పొరేషన్లో 500 కోట్లు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి నిధులు విడుదల చేస్తామని చెప్పని 150 కోట్లు కూడా రాలేదు, 136 కోట్లు వచ్చినాయి. ప్రతి సంవత్సరం కూడా చట్టబద్ధత లేదు దీనికి. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చామంటే జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో వాటాగా ఆయా సంవత్సరం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి అసెంబ్లీలో ఒక చట్టాన్ని చేయడం జరిగింది మేము. అలాగే దీనికి కూడా ఈ బ్రాహ్మణ సామాజిక కార్పొరేషన్కి కూడా ఒక చట్టబద్ధత కల్పించాలి. అసెంబ్లీలో తీర్మానం చేయాలి, చట్టం చేయాలి. నెలకి సంవత్సరానికి 500 కోట్లు ఇస్తానని చెప్పినట్టు మీ మాట ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప కులాల కార్పొరేషన్లు పెట్టి మీరందరూ కూడా మీ మొత్తం యావత్ జాతి అంతా కూడా పార్టీకి అనుసంధానం అవ్వాలని చెప్పిన దూరంలో కనపడిందని చెప్పిన కృష్ణారావు గారు చెప్పారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఆయన మీద వ్యక్తిగతంగా కూడా ఎదురుదాడి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. ఒక పక్క రాయపాటి సాంబశివరావు గారు, ఇంకొకళ్ళు పౌర సమాజం కూడా, పొలిటికల్ పార్టీస్తో పాటు పౌర సమాజము, సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఈ చర్యని ఖండించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం మీద సెటైర్లు వేసిన, వాస్తవాలని సోషల్ మీడియాలో పెట్టిన, లేకపోతే అందరికీ అర్థమయ్యే రీతిలో క్రిటిసిజం చేస్తే కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. వైజాగ్లో కిరణ్ కానీ రకరకాలైనటువంటి. కానీ ఒక చీఫ్ సెక్రటరీగా ఉండి, సీనియర్ ఐఏఎస్గా ఉండి 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలనకి సహకరించి చదువుకున్నటువంటి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి యొక్క నెకెడ్గా సోషల్ మీడియాలో పెట్టడం, పైగా దాని మీద రియాక్ట్ అయ్యి పౌర సమాజం అంతా కూడా పోయి డీజీపీ గారి ఆఫీసులో ఆ రోజు ఐజీ గారికి కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో ఇలా చేయడం తప్పు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి వెబ్సైట్లో దాన్ని పెట్టారు, దాన్ని తొలగించండి, సీరియస్గా తీసుకోండి, ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని చెప్పంటే ఇప్పటి వరకు కూడా మేనవేషాలు లెక్కిస్తారు. కనీసం దాన్ని పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. చట్టం ముందు అందరూ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వివక్షత చూపిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాన్ని నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.